జై శ్రీరామ్. भारत माता की जय. भारत माता की जय. नरेंद्र मोदी. भारत माता की जय. किशन रेड्डी गारी नायकत्व. जेपी नड्डा गारी बीजेपी बीजेपी. भारत माता की जय. जय श्रीराम. जय श्रीराम. నాయకులకి అలాగే కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీలో 8 మంది కార్పొరేటర్లు చేరడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు భారతదేశ చరిత్రని మారుస్తున్నటువంటి మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి ఆశయాలను అలాగే ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఆయన మచ్చలేని నాయకుడిగా అలాగే ఈ భారతదేశాన్ని ఒక విశ్వగురువుగా నిలబెట్టే ప్రయత్నంలో మనమందరం కూడా ఆయనకు సపోర్టుగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు చాలామంది కార్పొరేటర్లు అలాగే కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులై పార్టీలో చేరడం జరుగుతుంది. ఈరోజు మన చేవెళ్ళ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఒక మచ్చలేని నాయకుడు. ఈరోజు గతంలో కూడా వారు ఎంపీగా గెలవడం ద్వారా ఈరోజు మీర్పేట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి చాలా గ్రామాలకు చాలా రకాలుగా ఆయన చేసినటువంటి సహాయం అలాగే అభివృద్ధి చాలా ఉంది. కాబట్టి ఈరోజు చేవెళ్ళ నియోజకవర్గం నుండి కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని గెలిపించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, ఇప్పుడు కొత్తగా చేరినటువంటి కార్పొరేటర్లు కావచ్చు, ప్రతి ఒక్కరం కూడా కష్టపడి ఆయనను గెలిపించాలనే ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందనే విషయం ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. ఎందుకంటే మన దేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి ఒక మచ్చలేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఈ దేశంలోనే కాకుండా పక్క దేశాల్లో కూడా మనకు ఒక గౌరవం లభిస్తుంది. ఈరోజు మన దేశ ప్రధాని ద్వారా, దేశ ప్రధాని అంటే నరేంద్ర మోడీ గారి లాగా ఉండాలనే ఒకే ఒక నినాదంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈరోజు ముస్లింలు కావచ్చు అలాగే హిందువులు కావచ్చు, ఇక్కడ ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే కులానికి అడ్డం పెట్టుకొని ఈరోజు కులాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు ముస్లింలు వేరు అలాగే హిందూ ముస్లింలు వేరు అనేసి విభజించి పాలిస్తుంది తప్ప ఈరోజు నరేంద్ర మోడీ గారు ఎక్కడ కూడా హిందువులు ముస్లింలని ఎక్కడ కూడా విభజించలేదు. ఎందుకంటే ముస్లింలకు ఎక్కడ ఏ రిజర్వేషన్ కావాలి అలాగే మహిళలకు కావచ్చు పురుషులకు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా సమన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి ఈ దేశ ప్రధానమంత్రి. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉండేటటువంటి ఈ దేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేయాలి అలాగే సపోర్ట్ చేస్తామనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి వెన్నంటే ఉంటూ ఆయనకు సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలవాలి అలాగే నరేంద్ర మోడీ గారు 100 పార్ 400 పార్ అనే నినాదాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి ఈ దేశ ప్రధానికి సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరం కూడా కంకణం కట్టుకున్నాం. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ గతం నుండి ఇప్పటి వరకు చాలా అభివృద్ధి పనులు చేశారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులై చాలా మంది కార్యకర్తలు అలాగే వేరే వేరే మండలాల్లో కూడా చాలా మంది జైనింగ్లు కావడం జరుగుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ తప్పకుండా మరోసారి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారనే ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ఈరోజు ఇక్కడ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి కాంగ్రెస్ పార్టీ నుండి 4 కార్పొరేటర్లు అలాగే టీఆర్ఎస్ పార్టీ నుండి 4 కార్పొరేటర్లు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది.
ఉంది. ఎందుకంటే ఇక్కడ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కడ చూసినా కూడా అన్ని కబ్జాలు, అలాగే ఎక్కడ కూడా ఎవరికి గౌరవం లేకుండా చాలా రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు గట్టి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి కార్పొరేటర్లకు నా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒకరు ముందుకొచ్చి ఈరోజు మాకు జరిగినటువంటి అన్యాయాన్ని మేము మీ ముందు పెడుతున్నాం, అలాగే మాకు ఇక్కడ న్యాయం జరగడం లేదు, మీ ద్వారా మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరినందుకు వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాను. తుది శ్వాస కూడా ఇదే రంగారెడ్డి జిల్లా ఇదే చేవెళ్ళ పార్లమెంట్లో తన యొక్క శరీరాన్ని కూడా వదిలేటువంటి వ్యక్తి నాయకుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. కానీ ఇతరులు ఎవరైతే విపక్ష అభ్యర్థులున్నారో ఎక్కడి వారో ఏందో ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క అబద్ధపు మాటలు, అబద్ధపు హామీలను ప్రజలు నమ్మి ఓటు వేయొద్దని దేశభక్తితో జాతీయవాదంతో ఈ ప్రజలందరి కోసం పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారిని బలపరచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి. ఎప్పటికైనా ఈ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ యొక్క ప్రభుత్వం కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపింది. స్వర్గం చూపి 6 గ్యారెంటీలు అని చెప్పింది. 6 గ్యారెంటీల్లో ఈనాడు ఏదైతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 18 సంవత్సరాలు పూర్తయిన మహిళ ఏ ఇళ్లలో ఉన్నారో వారందరికీ కూడా 2500 రూపాయలు నెల నెల ఇస్తామని చెప్పి ఆశ పెట్టి అదేవిధంగా రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తున్నారు. రైతు బంధు లేదు, రైతు బంధులు అనేక ఆంక్షలు వచ్చినాయి. అదేవిధంగా ఉచిత కరెంటు ఊసే లేదు, ఉన్న కరెంటు అప్పుడప్పుడు వస్తుంది పోతుంది ఈ రాష్ట్రంలో. రైతుల రుణమాఫీ 2 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15వ తేదీలోపు రద్దు చేస్తామని చెప్పి మాఫీ చేస్తామని చెప్తా ఉన్నాడు. ఆయన ఇంటర్వ్యూలో మాత్రం మరి ఏ విధంగా చేస్తామంటే మీడియా సోదరులకు, మీడియా ప్రతినిధులకు ఆయన దగ్గర జవాబు లేదు. చివరికి అంటాడు ఈ యొక్క రైతుల పేరున ఉన్న రుణాన్ని ప్రభుత్వం రుణంగా తీసుకొని బ్యాంకులు నొప్పిస్తామంటే అది ఏమన్నా సాంకేతికంగా నిలబడుతుందో ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. చివరికి ముఖ్యమంత్రి గారు 15 ఆగస్టు లోపల రద్దు చేస్తే మేము రాజీనామాలు చేస్తాం, లేకుంటే మేము పోటీ నుంచి విరమించుకుంటామని మా యొక్క బండి సంజయ్ గారు ఇతర పార్టీల నాయకులు చెప్పినా దద్దమ్మ ముఖ్యమంత్రి ధైర్యం లేక ముందుకు రావడం లేదు. కానీ ప్రజల సమక్షంలో జరుగుతున్న కార్నర్ మీటింగ్లో, వీధి మీటింగ్లో ఆయన ఇంకా రిజర్వేషన్ల రద్దు అని, రుణమాఫీ అంటూ అబద్ధాలు చెప్పి మరొకసారి తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి మన ముందుకు వస్తూ ఉన్నాడని చెప్పి బీజేపీ భావిస్తూ ఉంది. ఈనాడు భారతీయ జనతా పార్టీ నాయకుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అసలు ప్రధానమంత్రిగా అభ్యర్థిగా ప్రతిపక్షాల్లో పోటే లేదు. ఈనాడు ఎన్డీఏ పక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారిని దేశ ప్రజల ముందు పెట్టినాం భారతీయ జనతా పార్టీ. మరి ఇండియా పేరుతో కూటమి ఏర్పాటు చేసినటువంటి అది కూటమి అభ్యర్థి ప్రధాని ఎవరు ఇప్పటిదాకా దిక్కు లేదు. ఒక భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఈనాడు 100 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క తాతలు మొదలుకొని ఈనాటి వరకు రాహుల్ గాంధీ వరకు, ప్రియాంక గాంధీ వరకు, సోనియా గాంధీ వరకు ఈనాడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాల్లో ఓటమి పాలై వాయినాడు పారిపోయాడు ఈ యొక్క యువ నాయకుడు యువరాజు రాహుల్ గాంధీ గారు. వాళ్ళ అమ్మ సోనియా గాంధీ రాజస్థాన్ పారిపోయింది పోటీ నుంచి విరమించుకొని. కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, ఈ దేశంలో తప్పకుండా నరేంద్ర మోడీ గారి సంకల్పంతో ముందుకు వచ్చినటువంటి దేశ ప్రజలకు ఇచ్చిన పిలుపు ఏతుందో 400 సీట్లు పైచిలుకు ఈసారి ఎన్డీఏ కూటమి సాధిస్తున్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చేవెళ్ళ పార్లమెంటులో 50 ఏళ్ళ స్వప్నం భారతీయ జనతా పార్టీ, 50 ఏళ్ళ స్వప్నం. స్వర్గీయ టైగర్ నరేంద్ర గారు, స్వర్గీయ బద్దం బాలరెడ్డి గారు, అనేక మంది నాయకులు జాతీయవాద, హిందుత్వ, దేశభక్తి భావంతో యొక్క చేవెళ్ళ నియోజకవర్గాన్ని గెలుచుకోవాలని ఎన్నో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 50 ఏళ్ళ సుదీర్ఘ స్వప్నం రేపు 100కి 100 పాళ్ళు మే 13న
మతి భ్రమించి అభద్రతా భావంతో భారతీయ జనతా పార్టీ పైన, ప్రధాని పైన, హోంశాఖ మంత్రులు అమిత్ షా గారి పైన పిచ్చుకూతలు కూస్తూ ఉన్నాడు. ఈనాడు ఓటుకు నోటు కేసులో దొంగగా, ఒక ఓటు కోసం దొంగగా దొరికాడు, దొంగగా ఈనాడు కేసు నమోదై కేసు నడుస్తూ ఉంది. అలాంటి దొంగగా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఒక కేంద్ర హోంశాఖ మంత్రుల యొక్క అమిత్ షా గారి యొక్క ఉపన్యాసాన్ని మార్పింగ్ చేసి, వారి యొక్క ఉపన్యాసాన్ని మార్పింగ్ చేసి అమిత్ షా గారు ఏదో బహిరంగ సభలో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ మూడవసారి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని, రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందని చెప్పి ఆయన మార్పింగ్ పెడితే నిన్న మీరంతా చూశారు. ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు. దీని ద్వారా ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి 140 కోట్ల ప్రజల యొక్క హృదయాలను గాయపరిచాడు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడు. ఈనాడు ఈ 140 కోట్ల మంది ప్రజల్ని ఆత్మగౌరవం దెబ్బతీయడం చాలా సిగ్గుచేటు. ఈ యొక్క ఇలాంటి సీఎం మన రాష్ట్రానికి ఉండడం అనేది చాలా సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి భారతీయ జనతా పార్టీకి, అమిత్ షా గారికి, ఈ దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మీ మీడియా ద్వారా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈనాడు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో సూర్య చంద్రులు ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఎవ్వడు కూడా రద్దు చేయడం చెప్పి, రిజర్వేషన్ల రక్షణ కోసం భారతీయ జనతా పార్టీ మరింత గట్టిగా కృషి చేస్తుందని చెప్పి బీజేపీ తెలియజేస్తూ ఉంది. రాజ్యాంగాన్ని ఎవడు రద్దు చేయడు. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆధ్వర్యంలో కొనసాగిన యొక్క రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ఈ భారత రాజ్యాంగం మాకు, మన దేశ ప్రజలందరికీ ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా ముందుకు తీసుకుపోయి రాజ్యాంగాన్ని కాపాడుతాం. కానీ రాజ్యాంగంలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే, అవసరం అనుకుంటే, ప్రజల అవసరాల కోసం, ప్రజల సంక్షేమం కోసం, దేశ అభివృద్ధి కోసం ఏ అయితే కాంగ్రెస్ పార్టీ 86 సార్లు ఈ రాజ్యాంగాన్ని సవరణ చేసింది, 86 సార్లు. భారతీయ జనతా పార్టీ ఇతర పక్షాలు కేవలం 20 సార్లు మాత్రమే సవరణ చేయడం జరిగింది. రాజ్యాంగాన్ని రద్దు చేస్తారనడం, రిజర్వేషన్లను తీసివేస్తారని చెప్పి తప్పుడు ప్రచారం చేయడం, ఈ కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ దేశ ప్రధాని ఈ యొక్క అంశాలను సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటే, ప్రధానమంత్రి గారు, హోంశాఖ మంత్రి గారు కల్పించుకొని, అదేవిధంగా చివరికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ సరసంఘ చాలకైనటువంటి మోహన్ భగవత్ గారు కూడా మీడియా మిత్రుల సమక్షంలో మొన్న బడంగ్పేట కార్పొరేషన్ పరిధిలో జరిగిన ఒక పాఠశాల యొక్క ప్రారంభోత్సవం సందర్భంగా కూడా బహిరంగంగా చెప్పారు, ఈ దేశంలో పేదరికం ఉన్నంత వరకు, ఈ దేశంలో అసమానతలు ఉన్నంత వరకు రిజర్వేషన్ రద్దు చేసే ప్రసక్తే లేదు. ఆర్ఎస్ఎస్ యొక్క రిజర్వేషన్లకు పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పి బహిరంగంగా ప్రకటించారు. ఇన్ని చెప్పినా ఈ ముఖ్యమంత్రికి చెవులు వినిపిస్తలేవా, కళ్ళు కనపడతలేవా అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. నలుగురు కాంగ్రెస్ పార్టీ ద్వారా, నలుగురు బీఆర్ఎస్కు చెందినటువంటి కార్పొరేటర్లు భారతీయ జనతా పార్టీలో కొండా విశ్వేశ్వరరెడ్డి గారి ద్వారా చేరడం జరిగిందని చెప్పి, వారందరికీ కూడా భారతీయ జనతా పార్టీ మహేశ్వరం నియోజకవర్గం తరఫున, మీర్పేట కార్పొరేషన్ తరఫున
స్వాగతం సుస్వాగతంతో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క చేరిన వారిలో వేముల నరసింహ గారు, ఎడ్ల మల్లేష్ ముదిరాజు గారు, జిల్లెల అరుణ ప్రభాకర్ రెడ్డి గారు, వి ఎల్లమ్మ గారు, ఇంద్రావత్ రవినాయక్ గారు, విజయ లక్ష్మీ రాజు గారు, ధర్మకార్డ్ జ్యోతి కిషోర్ గారు, గౌరీ శంకర్ గారు, వీరందరూ కూడా బీజేపీ పార్టీ వారికి శుభాకాంక్షలతో స్వాగతం చెప్తా ఉంది. మిత్రులారా, ఈ యొక్క చేరిన సందర్భంగా మీడియా సమావేశాన్ని మా మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు పెండ్యాల నరసింహ గారి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో కార్పొరేటర్లు కరుణానిధి, శ్రవణ్, సబితా రాజశేఖర్ రెడ్డి, గౌరీ శంకర్, లీలావతి గారు, ఎడ్ల ముదిరాజు గారు, సోమేశ్వర్ గారు, గాజుల మధు, మిగతా సోదరిమణులందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, ఈనాడు 10 సంవత్సరాల కాలంగా ఒక ఛాయ్ వాలా, ఒక బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి ఒక నిరుపేద కుటుంబం నుండి వచ్చినటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని 3వసారి హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా చేయాలనే సంకల్పంతో కార్పొరేటర్లు అందరూ కూడా బీజేపీలో చేరారని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తాం. కార్పొరేటర్లే కాదు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక సందర్భంలో ఈ భారతదేశ చరిత్రలోనే విపక్ష పార్టీలకు చెందినటువంటి ఎంపీ అభ్యర్థులు స్వచ్ఛందంగా సూరత్ మొదలుకొంటే ఇండోర్ వరకు వారి యొక్క నామినేషన్లను వాపసు తీసుకొని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి బాసటగా ఏకగ్రీవాలు చేసిన చరిత్ర మన ముందు ఉంది, మన కళ్ళ ముందు కనపడుతోంది నిన్న మొన్న. ఈ యొక్క ప్రభంజనం దేశవ్యాప్తంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి, దేశ రక్షణ, ప్రజల రక్షణ, ప్రజల యొక్క సంక్షేమం చేసిన కారణంగా ప్రజలంతా కూడా అబ్కీ బార్ 400 పార్, అబ్కీ బార్ మోదీ సర్కార్, ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్, ఈ విధంగా ప్రజలు ఒక నినాదంతో స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ ప్రజలు నిర్మోమాటంగా బహిరంగంగా మద్దతు ఇస్తూ మోదీ సర్కార్ను 3వసారి తీసుకోవడం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రభంజనాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభంజనం తెలంగాణ వ్యాప్తంగా వీస్తూ ఉంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రేపు జూన్ 4వ తారీఖున రిజల్ట్ వచ్చిన తర్వాత తక్కువ 12-13 స్థానాలు గెలవబోతూ ఉంది తెలంగాణలో. ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, సికింద్రాబాద్తో పాటుగా 12-13 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవబోతూ ఉందని ఇంటెలిజెన్స్ నివేదికలు ముఖ్యమంత్రికి అందగానే ముఖ్యమంత్రికి ఒక భయాందోళన మొదలైంది. ఈ యొక్క తను వికారాబాద్ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రిగా. వికారాబాద్ జిల్లాలో 3 అసెంబ్లీలు ఈ చేవెళ్ళ పార్లమెంట్లో ఉన్నాయి. అదేవిధంగా మల్కాజ్గిరికైనా సిట్టింగ్ ఎంపీగా కూడా మొన్నటి వరకు ఉన్నాడు. మహబూబ్ నగర్, ఈ ప్రముఖంగా ఈ 3 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ 13 స్థానాల్లో ఈ 3 భారీ మేయర్తో గెలుస్తూ ఉందని ఈ యొక్క నివేదికలు వచ్చిన కారణంగా